ఏప్రిల్ 17వ తేదీ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,470 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,681 రూపాయల వద్ద ఉంది. బంగారం ధరలు మార్కెట్లో భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. పసిడి ధర ఈ వారం కనిష్ట స్థాయితో పోల్చి చూస్తే కొద్దిమేర పెరిగినట్లు గమనించవచ్చు. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే గనుక బంగారం ధర సుమారు 80% పెరిగింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులేనని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి బంగారం వైపు తరలించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరల కారణంగా మధ్యతరగతి ప్రజలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది. గతంతో పోల్చితే బంగారం దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా బాగా తగ్గిందని యజమానులు చెబుతున్నారు. తప్పనిసరి అయితే తప్ప ప్రజలు కొనుగోలు చేయడం లేదని, దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ధరలేనని చెప్పవచ్చు. ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,49,290 రూపాయలు. నిన్నటితో పోల్చి చూస్తే నేడు సిల్వర్ ధరలు పెరిగినట్లు గమనించవచ్చు. మార్కెట్లో సిల్వర్ ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిణామాలే కారణమని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ సిల్వర్ ధర సుమారు $78 చేరుకోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సిల్వర్ వైపు మళ్లించడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య దాదాపు రెట్టింపైందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లు బంగారంతో సమానంగా సిల్వర్ను కూడా సేఫ్ హావెన్ పెట్టుబడిగా భావిస్తున్న నేపథ్యంలో సిల్వర్ ధర బంగారం కన్నా వేగంగా పెరుగుతోంది. అయితే సిల్వర్ మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. జనవరి 28న 1 కేజీ వెండి ధర 4,25,000 రూపాయల వరకు చేరుకుని అక్కడి నుండి సుమారు 40% వరకు తగ్గినట్లు గమనించవచ్చు. దీన్ని బట్టి సిల్వర్ మార్కెట్లో వొలాటిలిటీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సిల్వర్ ఈటీఎఫ్లలో లేదా ఇతర రూపాల్లో పెట్టుబడి పెట్టేవారు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.